హాయ్ అండి. ఎప్పటినుంచో విజిట్ చేయాలనుకుంటున్నాననమాట వారధి ఫార్మ్స్. ఫైనల్‌గా అయితే కుదిరిందండి. సో, మేము విజిట్ చేసాము. మా ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఫుల్‌గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎంట్రన్స్‌లో కనిపిస్తున్నారు కదా పర్సన్, తినొచ్చేసి నేత్ర వాళ్ళ బ్రదర్ అనమాట. సో, తినే ఇక్కడ మొత్తం మేనేజ్ చేస్తారు. బిల్లింగ్ నుంచి అక్కడంతా చూసుకోవడం దాకా. ఇక్కడ మనకి బ్రేక్‌ఫాస్ట్ మెనూ అయితే పెట్టేసుంది కదా! దాని పక్కనే మనకి ఇలా జ్యూసెస్ మెనూ కూడా ఉంటదనమాట. ఇక్కడ మనం ఆర్డర్ చేసుకొని టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఫుడ్ ఇస్తారు. అంటే మార్నింగ్ టైం కాబట్టి మేనేజ్మెంట్ అంతా హడావిడిగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి వారధి ఫార్మ్స్ A2 మిల్క్ అని ఉంది కదా! ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అక్కడ కావాల్సిన మిల్క్, ఘీ అండ్ అంతేకాదు దోశ, టిఫిన్ బ్యాటర్స్ అండ్ చట్నీస్ అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ అన్ని మెషిన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేసి ఆర్డర్ అయితే చేసుకున్నామంటే ఆర్డర్ చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. 3 టైప్ ఆఫ్ రైసెస్ అండ్ ఒక పెసరట్టు అనమాట. సో, మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే టోకెన్ తీసుకొని లోపలికి వచ్చామండి. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఎదురుగా అయితే జ్యూస్ స్టాల్ ఉంది. సో, ఇనీషియల్గా ఈ జ్యూస్ స్టాల్ స్టార్ట్ చేశారు. దీంట్లో ABC జ్యూస్, అలాగే పైనాపిల్ జ్యూస్ అండ్ అంతేకాదు ఘీ కాఫీ ఫేమస్ అంట. అండ్ ఈ పక్కనే వచ్చేసి చూడండి దోశ వేస్తున్నారు లైవ్గా. మనకు కావాల్సిన దోశ అప్పటికప్పుడే ఇస్తారనమాట. మేము మార్నింగ్ 8 o'clock వెళ్ళామండి. సో, అప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ లేట్ అయితే మాత్రం కొంచెం పైలప్ అయిపోతున్నారు అనమాట అక్కడ. వెళ్ళాలనుకుంటే సో త్వరగానే వెళ్ళండి మార్నింగ్ టైమ్స్లో. అండ్ ఇక్కడ ఎక్కువగా వచ్చేసి పేపర్ ప్లేట్స్ అండ్ అన్ని పేపర్ స్పూన్సే వాడుతున్నారు. నాకైతే అది బాగా నచ్చిందండి. సో, మేమేమో ఆర్డర్ చేసామో తెలుసా, ఒక రెడ్ రైస్ దోశ, ఒక బ్లాక్ రైస్ మసాలా దోశ అండ్ అంతేకాదు ఒక రాగి ఇడ్లీ ప్లేట్ అయితే ఆర్డర్ చేసాము. మాకు ఇవన్నీ కలిపి 170 రూపీస్ అయితే అయిందండి. ఎందుకనంటే మాకు రెడ్ రైస్ దోశ 50 రూపీస్, రాగి ఇడ్లీ 50 రూపీస్ అండ్ బ్లాక్ రైస్ మసాలా దోశ 70 రూపీస్ పడింది. సో, అలాగా 170 రూపీస్ అయిందండి. ఇక్కడ ఎక్కువ మంది రాగి ఇడ్లీ కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ దొరికే స్పెషల్ వెరైటీ కాబట్టి నార్మల్ ఇడ్లీ కంటే ఎక్కువ ఇదే తీసుకుంటున్నారు అనమాట. దీని మీద కొంచెం మనకి ఘీ కూడా వేసిస్తున్నారు. అండ్ అంతేకాదు ఒక ప్లేట్కి వచ్చేసి 4 ఇడ్లీస్ అయితే వస్తున్నాయండి. సో, ఇలా చూడండి వేడివేడిగా అయితే ఇడ్లీస్ ఇస్తున్నారు. ఫైనల్గా చెఫ్ మన దోశలు అయితే వేసేస్తున్నారు చూడండి. రెడ్ రైస్ దోశ అండ్ బ్లాక్ రైస్ మసాలా దోశ అయితే వేస్తున్నారు. మధ్యలో వచ్చేసి పెసరట్టు అనమాట. ఇది మనం ఆర్డర్ చేయలేదు, వేరే వాళ్ళు ఆర్డర్ చేశారు. సో, వాళ్ళకి పెసరట్టు దోశ వేసేసారు. ఇంకా 2 మన దోశలే అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఇస్తారు వేడివేడిగా తిందాము అని చెప్పి. అండ్ ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా వారధి ఫార్మ్స్లో ట్రై చేయడం, ఎలా ఉంటుందా అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ అండ్ వేరే రైస్ టైప్ ఉందండి. అంతే తప్ప నార్మల్ రైస్ దోశలు అయితే లేవన్నమాట. 3 కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ దోసెస్ అండ్ ఒక పెసరట్టు అయితే ఉంది. సో, ఫైనల్గా మన దోశ అయితే వచ్చేస్తుంది. సో, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట అక్కడే. వీళ్ళ దగ్గర వచ్చేసి 2 టైప్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పల్లి చట్నీ, ఇంకొకటి టమాటా చట్నీ, సాంబార్ ఉంది అండ్ అంతేకాదు 2 టైప్ ఆఫ్ పొడిలు అయితే ఉన్నాయండి. సో, మాకు వచ్చేసి టమాటా చట్నీ బాగా నచ్చింది, కానీ ఆ పల్లి చట్నీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించిందండి. సో, సాంబార్ నేను ట్రై చేయలేదు, పొడిలో వేసుకొని తిన్నాను. 2 కూడా ఓకేగా అయితే నాకు అనిపించాయి. అండ్ చూడండి మా ప్లేట్స్. సో, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి సైకిల్ అనమాట. ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సైకిల్ తొక్కుతూ మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదండి, జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోతున్నారు. ఈ సైకిల్ కూడా బాగా దుమ్ము పట్టిపోయింది అనమాట, ఎవరు యూజ్ చేయట్లేదు అనిపించింది. ఇది ఇక్కడ ఒక వెరైటీ లాగా అక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. నెక్స్ట్ అయితే మేము జ్యూసెస్ తీసుకున్నాం అనమాట. జ్యూసెస్ కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అయింది. ఒకటి వచ్చేసి ABC జ్యూస్ తీసుకున్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాము. ఈ 2 కూడా మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. చిన్న గ్లాస్ బాటిల్స్లో అయితే వేసిస్తారు. వీటి కాస్ట్కి క్వాంటిటీకి కొంచెం అంటే కాస్ట్ కంటే క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చాయి అనిపించింది అనమాట. బట్ టేస్ట్ విషయానికి వస్తే ABC జ్యూస్ చాలా బాగుంది. బట్ పైనాపిల్ జ్యూస్ పుల్లగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా దీంట్లో షుగర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనకైతే డైరెక్ట్గా ఇచ్చేస్తారండి. సో, ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు చూడండి లైవ్లో.
ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయండి. కాకపోతే నేనేం తీసుకోలేదు. రీజన్ వచ్చేసి నాకేమంత తీసుకోవాలి అనిపించలేదు. అండ్ అంతేకాదు ఒక 2-3 డేస్ అయింది వచ్చి అనిపించింది. అదే సాటర్డే సండే అయితే ఫ్రెష్గా ఉంటాయంటండి, అక్కడ లైవ్గా పెడతారు అని అయితే విన్నాను. అండ్ మేమైతే ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తుందా అని చూసాము. కొన్ని వెజిటేబుల్స్ అయితే కొంచెం వెరైటీగా అనిపించాయి, బట్ మిగతాన్ని నార్మల్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కొమ్మలు అయితే పెట్టారు డిస్ప్లేలో, చూడండి కనిపిస్తుంది కదా. అండ్ అంతేకాదు ఒక కలర్స్ కార్న్స్ కూడా ఉన్నాయండి, అది కొంచెం వెరైటీగా అనిపించింది, లాస్ట్లో ఉన్నాయన్నమాట. బట్ ఆ కార్న్స్ని అయితే ఎవరు తీసుకోవట్లేదు మరి. అండ్ ఈ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇలా డిస్ప్లే చేసేసి ఉంచేసారండి, నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి. నేను చెప్పిన కలర్ కార్న్స్ ఇవే అండి. అండ్ వీళ్ళకి గ్రాసరీ స్టోర్ కూడా ఉందన్నమాట. అండ్ మేమైతే లోపలికి వెళ్ళి ఆ గ్రాసరీ స్టోర్ని అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసాము. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇది వార్ది ఫామ్ వాళ్ళ ఓవరాల్ గ్రాసరీ స్టోర్ అనమాట. సో మేము కూడా చిన్న చిన్న గ్రాసరీస్ అయితే షాపింగ్ చేసామండి. అండ్ ఫైనల్గా మా షాపింగ్ ఎండ్ చేసేసుకొని అయితే మేమైతే వచ్చేసాము. సో ఇదండి మా ఎక్స్పీరియన్స్ వార్ది ఫామ్స్లో అయితే. మీకు ఎవరికన్నా వార్ది ఫామ్స్కి వెళ్ళాలి అని ఉంటే నేనైతే కింద క్లియర్గా లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. అండ్ అంతేకాదు మన ఛానల్ని కొత్తగా అయితే చూస్తున్నారనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీరు ఇప్పుడు దాకా ఇస్తున్న ఈ ప్రేమకి ఆదరణకి థ్యాంక్ యూ సో మచ్. మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్.